ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఝాన్సీ. అయితే జనరల్గా సొసైటీలో చూసుకున్నట్లయితే సోషల్ ప్రెజర్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఈ ఇంపాక్ట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద కూడా పడుతూ ఉంటుంది. మన పాతకాలంలో చూసుకున్నట్లయితే చాలా కాలం అమ్మ నాన్నల మధ్య ఒక చిన్న గొడవలు రావడం కానీ అలాంటివి కూడా మనం చూసుండం. బట్ ఈ జనరేషన్లో ఎక్కువగా గొడవలు పడడం, మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ చాలా అవుతుంటాయి. మరి ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయి? మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్షిప్స్ ఉండాలంటే ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి? ఈ విషయాలన్నీ ఈరోజు మాట్లాడదాం. అయితే ఇప్పుడు మనతో ఉన్నారు మోటివేషనల్ ట్రైనర్ ఇంకా మైండ్ కోచ్ శశాంక్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఆ జనరేషన్కి ఈ జనరేషన్స్కి అడ్జస్ట్మెంట్లో చాలా చేంజెస్ వచ్చాయని చెప్పుకోవాలి. మరి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి గొడవలు లేకుండా హ్యాపీగా ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? మేడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ అనేది అండర్స్టాండింగ్తో కూడుకుంది. దానికి చాలా అంటే ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అది వేరే వాళ్ళకి దాని దగ్గర డిస్కస్ చేయాల్సిన పని లేదు, అంత క్లియర్గా ఉంటుంది. సో ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి కూరగాయలకు వెళ్తాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కూరగాయలు వెళ్తాం. నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం, ఆమెకు బెండకాయ అంటే ఇష్టం ఉండదు. ఆమె వెళ్ళి ఫస్ట్ బెండకాయ తీసుకుంటుంది. ఆమె తినదు కానీ నేను తింటాను, తీసుకుంటాను. నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, అయ్యో ఆమె తినదు కానీ బెండకాయ వదిలేస్తాను, మిగతా కూరగాయలు నేను తీసుకుంటాను. సో ఇక్కడ ఈ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అట్లా ఉందనుకోండి, ఇంకా ఏ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. ఇంకొకటి, ప్రతి విషయాన్ని భార్యాభర్తలు ఇంట్లో కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే అసలు ఏ సమస్యలు ఉండవండి, దానికి సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసే ముందు వాళ్ళిద్దరు వాళ్ళు డిస్కస్ చేయాలి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావాల్సిన పని లేదు అక్కడ, అది డిస్కస్ చేయాలి. అసలు యాక్చువల్లీ థర్డ్ పర్సన్ అసలు ఎందుకు వస్తున్నాడంటే అది పెద్ద సముద్రం అండి. యాక్చువల్ చేయాలంటే అసలు ఎందుకు భార్యాభర్తల మధ్యలో థర్డ్ పర్సన్ అవసరం ఉంటుందంటే, సైకాలజికల్ థర్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఫిజికల్లీ. సో సైకాలజికల్ థర్డ్ పర్సన్ ఎందుకు అవసరం ఉంటుందంటే, దాన్ని క్లియర్గా చేసుకుంటే మనిషిలో రెండు రకాల మనసులు ఉంటాయి, మెదళ్ళు ఉంటాయండి. ఒకటేమో ఫెమినియల్ మెథడ్ మనసు ఉంటుంది అనమాట, ఒకటేమో మెనిస్కస్ మైండ్ ఉంటుంది. సో ఫెమిలియర్ మైండ్ ఏమో 90% స్త్రీలకు ఉంటుంది, లేడీస్కి ఉంటుంది. రెండవ మెథడ్ ఆలోచన ఏమో మగవాళ్ళకు ఉంటుంది అనమాట. లేడీస్కి ఉండే ఆలోచన పద్ధతి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఆలోచించేది, వాళ్ళు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ కోరుకోరు. వాళ్ళు చెప్పింది వాళ్ళు వినాలి, ఫస్ట్ ఎదుటి వాళ్ళు వినాలి. ఇక మగవాళ్ళకు ఉండేది అంటే వాళ్ళకి సుపీరియారిటీ ఉంటుంది. అంటే ఒక సొసైటీలో, మన ఇప్పుడున్న ఇండియన్ సొసైటీలో సుపీరియారిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఒకటి అడిగినప్పుడు దానికి సొల్యూషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంటాడు తప్ప ప్రాబ్లం గురించి ఆలోచించాడు. ఒకటి అడిగితే సొల్యూషన్ ఇవ్వాలంతే ఇంకా. సో ఇట్లాంటి ఆలోచనలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా అదే కంటిన్యూ అవుతుంది, దానివల్ల ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. 90% ఇప్పుడున్న సొసైటీలో 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ కొన్ని లేడీస్ వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, కొన్ని జెంట్స్ వల్ల ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లేడీస్ వల్ల ఎక్కడ స్టార్ట్ అవుతుంటే మీకు జనరల్గా వచ్చేది ఒక డౌట్ వస్తుంది, నా భర్త నాకు అనుకున్న టైం ఇవ్వడం లేదు, అంటే నా మనసులో చెప్పడానికి నా భర్త నాకు టైం ఇవ్వడం లేదు అని ఒక క్వశ్చన్ వచ్చేస్తుందండి. ఇక రెండోది ఏంటంటే, నా భర్త నన్ను దూరం పెడుతున్నాడు, మానసికంగా నన్ను దూరం పెడుతున్నాడు, నాకే చేయట్లేదు. ఇక మూడోది ఏమొస్తుందంటే, ఆమెకి నన్ను నా భర్త నెగ్లెక్ట్ చేస్తున్నాడు, లేదా నేను ఏదైనా సీక్రెట్ చెప్పినట్లయితే ఓపెన్ అయిపోతున్నాడు. సో అట్లాంటివి వస్తున్నాయి. ఇవి ఎక్కడ వస్తాయంటే, మీకు ఒక ఫ్యామిలీలో భార్యాభర్త ఉండి అన్నదమ్ములు, చెల్లెలు, అక్క చెల్లెలు అందరూ ఉన్నప్పుడు సరదాకి అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సరదాకి భర్త భార్య గురించి జోకేస్తాడు. అంటే అది ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో ఎప్పుడో డిస్కస్ అయి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో, అది వచ్చి ఇక్కడ డిస్కస్ చేస్తాడు అందరి ముందు. అయ్యేసరికి ఆమె ఒక డౌట్, ఆమెకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే అరే, నేను చెప్పింది బయట చేస్తున్నాడు, నేను చెప్పింది ఏది కూడా నా భర్త నాకు దాన్ని సీక్రెట్గా ఉంచడం లేదు, ఇంకెన్ని చెప్పినా వేస్ట్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అది చెప్పరు అది ఇంకా. సో ఈ మధ్య లేటెస్ట్ గా ఒక చిన్న డిస్కషన్ జరిగిందండి. ఏంటంటే, భార్యాభర్త ఇద్దరు గొడవ పడుతూ ఒక కౌన్సిలింగ్ సెంటర్కి వచ్చారు. సో అక్కడ ఏం జరిగిందో, భర్తకి భార్యకి జరిగిన విషయం ఏంటంటే, ఆ భర్త రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. రాగానే భార్య ఏమంటదంటే, ఆమె ప్రతిరోజు ఒకే టైప్ క్వశ్చన్స్ ఏంటంటే, మీ అమ్మ నన్ను ఇట్లా అంటుంది, అంటే అత్తగారు ఇట్లా అంటున్నారు, దీనివల్ల నాకు ఈ ప్రాబ్లం అవుతుంది చెప్తుంది. ఈ భర్తకి ఏంటి, సుపీరియర్ మెంటాలిటీ, ఆయన ప్రాబ్లం పూర్తిగా వినడు.
ఏదో ఒకటి వచ్చింది నాకు సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ఇస్తుంటాడు. ఆమెకి సొల్యూషన్ ఇవ్వడం నచ్చదు. అసలు నాకు కనీసం నా ప్రాబ్లం విను బాబు, నేను చెప్తుంది విను బాబు అని ఆమంటది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట. సో ఈయన అక్కడ జరిగింది ఏంటి, ఆయన సింపుల్ గా ఈ మా అమ్మ ఇట్లా చేసిందా, నేను మాట్లాడతలేనో లేదా ఇంకా వేరే రకంగా దాన్ని సంధానిస్తే అయిపోయేది. సో ఈ చిన్న ఇష్యూ వల్ల వాళ్ళ గ్యాప్ పెరిగిందండి. ఆ గ్యాప్ పెరిగి మెల్లమెల్ల పెరుగుతూ వచ్చేసి అక్కడ డైవర్స్ వరకు వచ్చేసింది ఆ ఇష్యూ. సో చిన్న ఇష్యూ అది, కానీ చాలా పెద్దగా అయిపోయింది. సో అదే వాళ్ళు ముందు కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి, సమస్య ఏమి ఉండదు. ఇంకొకటి ఏంటంటే, కొత్తగా పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన అత్తగారింటికి వచ్చిన భార్య ఏం ఆలోచిస్తుంది అంటే, ప్రతి స్త్రీకి కూడా వాళ్ళ నాన్న సూపర్ హీరో పెళ్లి కానప్పుడు. అంటే అదే ఆలోచనతోని అత్తగారింటికి వస్తుంది ఆమె. అంటే నా భర్త నాకు హీరో అన్నట్టుగానే వచ్చేస్తుంది, అంటే జంట్ అట్లా వస్తుందని వస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఇంతేమో ఏం చేసేవాడు, ఏదంటే అది క్షణాలు చేసి పెట్టేవాడు. అంటే ఇంకా లేదు అనకుండా అన్ని చేసి పెట్టేవాడు. అదే ఎక్స్పెక్టేషన్ తో భర్త దగ్గరికి వస్తుంది. ఇక్కడ దొరకదు. అంటే ఆ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, లేదా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవి ఆలోచించారు వాళ్ళు. అయ్యో ఇది అదే ఆలోచనతో వాళ్ళు ఒక కోరిక కోరుతారు అనమాట. ఆమె అది కాకపోవచ్చు, ఇమీడియట్ కాకపోవచ్చు. అప్పుడు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నా భర్త నన్ను వినట్లేదు, నేను చెప్పింది చేయట్లేదు, నన్ను కావాలని దూరం పెడుతున్నా, ఇట్లా రకరకాలుగా వచ్చేస్తాయండి. అట్లా ఆ ప్రాబ్లం వస్తుంది. అదే కాకుండా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడు ఇద్దరు భార్య భర్త గొడవపడే ఫ్యామిలీ ఉంది, దాని పక్కనే ఎప్పుడు చాలా హ్యాపీగా పిల్లలు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండే ఫ్యామిలీ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే, బాగా గొడవ పడుతున్న భార్య భర్తలు, భార్య చెప్తుంది భర్తతోని, వెళ్ళి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉంటారో చూసి రాపో ఒకసారి నువ్వు, వాళ్ళు ఉంటే మనం కూడా అట్లా ప్లాన్ చేసుకుందాం, మనం ఎంత కొట్లాడుకుందాం, దానివల్ల పిల్లలు ఆగమైపోతున్నారు అని ప్లాన్ పంపిస్తారు. ఈ భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి భార్య హాల్ అంతా తుడుస్తుంటుందండి. అప్పుడు సారుండా నేను అడిగినప్పుడు ఆయన భర్త ఒకేసారి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసరికి హాల్లో బకెట్ ఉంటుంది, ఆ బకెట్ తంతాడు ఆయన. తన్నప్పుడు నీళ్ళని కింద పోతాయి. సో అప్పుడు భార్య ఏమంటదంటే, అయ్యో నేను ఈ బకెట్ ఇక్కడ పెట్టకపోయి ఉంటే బాగుండేది అని ఆమె అంటది. ఆయన ఏమంటాడు, అరే నేను చూసుకోకూడదు తను, నేను అవసరంగా నీళ్లు పోయినాయి అని చెప్పి ఆయన అంటాడు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చూడండి ఎట్లాంటి రిలేషన్ ఉంది. సో అండర్స్టాండింగ్, అట్లాంటి అండర్స్టాండింగ్ కనుక ఉన్నట్లయితే భార్య భర్తల మధ్య ఎప్పుడు గొడవలు జరగవండి, చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఓకే సార్, ప్రెసెంట్ జనరేషన్స్ కి అంటే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలే చిలికి గాలివాన అవుతాయి అన్నట్టు, ఆ చిన్న విషయాలే సపరేషన్ కి కూడా దారితీస్తున్నాయి. ఈ జనరేషన్ కి అంటే ఇలా ఉంటే మంచిది అని చెప్పి మీ వైపు నుంచి ఏం సజెస్ట్ చేస్తారు? ఏం లేదు, ఏదున్నా కానీ భార్య భర్త కూర్చొని మాట్లాడుకోవాలండి. ఇష్యూ ఏది వచ్చినా కానీ. ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇద్దరు భార్య భర్త ఇంటికి రాగానే ఫోన్లు ఆన్ చేసుకొని టీవీ పెట్టుకుని కూర్చునే బదులు కట్ చేసేసి భార్య భర్త ఇద్దరు మాట్లాడుకోండి, ఇష్యూస్ ఏమున్నాయో, లేదా వాళ్ళ పిల్లల విషయస్ మాట్లాడుకోండి. ఇవే ఉండవండి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఆ పిల్లవాళ్ళు రాగానే వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తారు, ఇక్కడ వీళ్ళు రాగానే వీళ్ళు టీవీ పెట్టుకుని కూర్చుంటారు. అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. అందుకే అందరూ మేము చెప్తుంది ఏంటంటే, భార్య భర్త పిల్లలు అందరూ కూడా రాత్రిపూట కనీసం తినేటప్పుడు అందరు కలిసి కూర్చొని తిన్నట్లయితే వాళ్ళు ఒకలా ఒపీనియన్స్ ఒకటి షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా మనం ప్లేట్లో అన్నం పెట్టగానే ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇంకా మాట్లాడడానికి అవకాశం ఎక్కడ? సో ఇట్లనే ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అవుతున్నాయి అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం అందరూ కూడా, ఇంకొకప్పుడు ఉమ్మడి ఫ్యామిలీలు ఉన్నప్పుడు అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చెప్పడానికి ఎవరు లేరు. కాబట్టి మనలో మనమే సర్దుకొని, మనలో మనం ఆలోచించుకొని అన్ని చేసినట్లయితే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు, చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ. చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ మ్యామ్.